వెయిట్ చేసి లేట్ చేసి లాస్ట్‌కి 'సలార్' యాక్షన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేసేసారు మామ. ఆ ట్రైలర్ రిలీజ్ చేయడం బాగా లేట్ చేసేసరికి 'బాహుబలి' ఫిల్మ్స్‌ని ఎన్ని మాటలు పడితే అన్ని మాటలు అనేసాను ట్విట్టర్‌లోని. తీరా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత నా మైండ్ అయితే దొబ్బింది. అప్పటి వరకు తిట్టిన తిట్లన్నీ మర్చిపోయాను. ఎందుకంటే ఆ ట్రైలర్ అలా ఉంది మామ. మాటలు రాలేదసలు. మెంటల్ ఎక్కిపోయిందనుకోండి. అందుకే కాస్త కూల్ చేద్దామని జెప్పి జరిగిందేదో జరిగిపోయిందని ఇంకో ట్వీట్ కూడా యేసేసాను. అవునట్టు మీరింకా ట్విట్టర్ ఫాలో అవ్వలేదు కదా! మరక్కడే నాకు మండేది. పేజ్ లింక్ కామెంట్స్‌లో పిన్ చేసి పెట్టాను. ఇలాంటివన్నీ ట్విట్టర్‌లో వస్తూ ఉంటాయి. అందుకే ఫాలో అయ్యి సపోర్ట్ చేయమని అడుగుతా ఉంటాను. సర్లే గాని వెంటనే ఫాలో అయిపోండి. ఇంతకంటే లాగ్ వద్దులే గాని. బై సోలేట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. యాక్చువల్లీ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు కదా! అందులోని చాలా మందికున్నటువంటి కంప్లెయింట్ ఏంటంటే, 'ప్రభాస్ అన్న స్క్రీన్ టైమ్ ఎక్కువగా లేదు. మేము ఒప్పుకోము. ట్రైలర్‌లో అంత తక్కువ సేపు ఉంటే ఎలా చెప్పండి' అని అన్నారు. అంతే కాకుండా 'దేవ్ ఉన్నాడు మరి సలార్ ఎక్కడా' అని కూడా అడిగారు. అండ్ ఆ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ ఈ యాక్షన్ ట్రైలర్‌లో అయితే మనకు కనిపించేద్దన్నమాట. ట్రైలర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు 'ప్రభాస్ అన్న విశ్వరూపాన్ని' చూసేసాం. అసలు ఒక్కసారిగా ఆ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత, బాబు ఎప్పుడురా టికెట్‌లెడతావు? నీకు దండం పెడతాను తొందరగా టికెట్లు రిలీజ్ చేయరా అయ్యా! వెయిట్ చేయలేక చచ్చిపోతున్నాం అన్న ఫీలింగొచ్చింది. అంతేకాదు నాకైతే వింటేజ్ 'ప్రభాస్ అన్న' 'ఛత్రపతి' మూవీ వైబ్స్ వచ్చాయనుకోండి. అండ్ మనకి ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు డీకోడింగ్ వీడియో చేశాను. అందులోని ఒక స్టోరీ కూడా గెస్ చేశాను కదా! అందులో కొన్ని మాత్రమే నిజమయ్యేలా ఉన్నాయి. మిగతాదంతా స్క్రాప్ అయిపోయినట్టుంది. ఇంకొక క్వెషన్ ఏంటంటే, అసలు ఇందులో 'ప్రభాస్ అన్న' డ్యూయల్ రోలా? సింగిల్ రోలా అని. ఒక్కడో ఇద్దరో అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏంటంటే, నాకైతే సింగిల్ రోలే అయ్యుంటది. డ్యూయల్ రోల్ అయ్యుండదు అనేది గట్టిగా కొడుతుంది. ఎందుకో అన్న విషయాన్ని ఒక చిన్న సినాప్సిస్‌లా చెప్తాను వినండి. మనకి ట్రైలర్ 1లో 'కాన్సార్' గురించి ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్స్ అయితే కామన్. 'కాన్సార్‌ని' శత్రు రాజ్యాలు ఆక్రమించుకోవాలనుకుంటారు. అండ్ రాజమన్నారు ఏమో తన కొడుకైన వరదని 'కాన్సార్‌కి' కింగ్ చేయాలనుకుంటాడు. ఎప్పుడైతే రాజమన్నారు వేరే పర్పస్ మీద ఎక్కడికో బయటికెళ్ళినప్పుడు 'కాన్సార్' మీద శత్రువులు దాడి చేస్తారు. అండ్ వరద ఏమో తన స్నేహితుడైన దేవాని సహాయం కోరుతాడన్నమాట. దేవ అండ్ వరద ఏమో కొన్ని రీజన్స్ వల్ల దూరంగా బ్రతుకుతూ ఉంటారు. అండ్ దేవ ఈ రీజన్ వల్ల మళ్ళీ 'కాన్సార్‌లోకి అడుగు పెడతాడు. అండ్ ఫర్ సమ్ రీజన్ వరద ఏమో దేవకి వెన్నుపోటు పొడుస్తాడు. ప్రాణంగా భావించే స్నేహితుడు మోసం చేయడం దేవ అయితే తట్టుకోలేడన్నమాట. ఆ తర్వాత కొంతకాలం వరకు వేరొక ప్లేస్‌లో తలదాచుకోవడమో ఏదో చేస్తాడు. ఆ తర్వాతే చేతికి టాటూ వేయించుకొని, ఫిజిక్ ఇంకొంచెం పెంచి, మీసం తిప్పుకొని మళ్ళీ 'కాన్సార్‌లోకి అడుగు పెడతాడు. ఇప్పుడు దేవ కాదు 'సలార్'. అదే మనం ఇంకా పార్ట్ 2లో చూస్తాం అనుకుంటా. ఇది జస్ట్ గెస్ మాత్రమే. చెప్పాను కదా! రియల్‌గా ఇదే స్టోరీ అవ్వకపోవచ్చు. ఆల్సో మనకి ట్రైలర్ ఎండింగ్‌లోని ఒక ట్రైబ్‌ని చూపిచ్చారు. ఆ ట్రైబ్‌లో సెంటర్‌లో ఒక చిన్న పిల్లని చూసారు కదా! ఆవిడే పెద్దయిన తర్వాత ఈశ్వరిరావు గారు అయ్యుంటారని నా డౌట్. ఇంకా ట్రైలర్ బిగినింగ్‌లోని మన చిన్న దేవ ఉన్నాడు కదా! చిన్నప్పటి దేవ. తన్ని ఆ షాట్‌లో చూసేసరికి నాకైతే రీసెంట్‌గా బాగా ట్రెండ్ అవుతున్న ఆడియో ఒకటి గట్టిగా స్ట్రైక్ అయ్యింది. నేను సరదాకే నెత్తి బాగా నువ్వు కొట్లాడదామంటున్నావు చూసుకో మళ్ళా. మీకు కూడా అదే స్ట్రైక్ అయ్యిందా? అయితే కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ ట్రైలర్‌లో ద క్రేజియస్ట్ షాట్ ఏటంటే, ఆ చిన్నప్పటి దేవ డైరెక్ట్‌గా కరెంట్ వైర్‌ని పట్టుకుంటాడు మామ. దట్ వాస్ ద క్రేజియస్ట్ షాట్. నాకు తెలిసి సినిమాలోని ఈ సీక్వెన్స్‌ని ఎలివేట్ చేస్తున్నట్టుగా చూపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఈస్, ప్రశాంత్ నీల్ గారు ఏదో ఊరికనే 'కాన్సార్' అనే ఒక సామ్రాజ్యం క్రియేట్ చేసి 'సలార్' ఉంటాడు. ఆ తర్వాత 'వరద' ఉంటాడు. ఫైటు, ఫేస్ ఆఫ్ ఇలా అనుకోలేదు. చాలా క్రిస్టల్ క్లియర్‌గా ప్రతి పాయింట్‌ని, ప్రతి డీటెయిల్‌ని చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసి ఈ 'సలార్' మూవీ తెరకెక్కిస్తున్నారనైతే ఈ యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత నాకైతే చాలా కరెక్ట్ అనిపించింది. డెఫినెట్‌లీ ఈ సినిమా కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేయడమే కాదు, చాలా ఎఫర్ట్స్ పెట్టారనైతే ఈ ఒక్క యాక్షన్ ట్రైలర్ మనకి ప్రూవ్ చేసేసింది. ఫస్ట్ ట్రైలర్‌లో 'రవి బాస్రూర్' గారి బీజీఎం ఓకే అనిపించింది గానీ, ఈ యాక్షన్ ట్రైలర్‌లో మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ 'ప్రభాస్ అన్న' నుంచి ది బెస్ట్ లుక్ అయితే చూడబోతున్నాం ఈ మూవీలోని. ఆ లుక్స్ మాత్రం అద్దిరిపోయాయి మామ. ఈ కటౌట్‌కి ఒక పర్ఫెక్ట్ మాస్ మూవీ పడితే చాలురా బాబు! ఒక్కటంటే ఒక్క సినిమా తీసుకొని రండిరా అంటే లిటరల్లీ చెప్తున్నాను మామ. ట్రైలర్ చూసాక నాకేమనిపించిందంటే, 4 రోజుల నుంచి బాగా ఆకలితో ఉండేవాడికి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, లెగ్ పీస్‌లు అలాగే ఒక కూల్ డ్రింకు ఇవన్నీ తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటదో అలా ఉంది మామ. ఐ కెన్ ష్యూర్‌లీ సే థట్ మనం ఇప్పటి వరకు వెయిట్ చేసిన టైమల్లా వర్తీ అవుద్ది. అండ్ ఈ సినిమాకి 1000 క్రోర్స్ పక్కా అని కొంతమంది అంటున్నారు. పక్కా కాదు, కేక్ వాక్ 1500 క్రోర్స్ ఈజీగా దాటేది చూడండి. బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీలు, భూకంపాలు ఇవేం ఉండవు. డైరెక్ట్ రక్తపాతమే.
ఇంకా ఈ ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఎవడైనా ఈ సినిమా 'ఉగ్రం' మూవీకి రీమేక్ అని అన్నాడంటే ఆడంత జఫాగాడు ఇంకెవడు ఉండడు మామ. నాకైతే ఈ సినిమా మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ నాకున్న అలవాటేంటంటే జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే థియేటర్‌కి వెళ్తాను. ఎందుకంటే మనం పెట్టుకునే హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఒక్కోసారి మంచి సినిమాని చంపేసే ఛాన్స్ ఉంది. అందుకే మనకున్నటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఎన్నున్నా సరే వాటిని బుద్ధిగా పక్కన పెట్టేసి కామ్‌గా ఎళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. అవునట అడగడం మర్చిపోయాను. యాక్షన్ ట్రైలర్ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. ఆల్సో ఈ వీడియోకి కూడా ఎప్పుడులాగే ఒక స్మాల్ టార్గెట్ ఒక 2K లైక్స్ అంతే. తెలుసు కదా! మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే మాకు కూడా కొత్త వీడియోలు చేయడానికి ఉత్సాహం వస్తది. అందుకు. ఇంకా ఇంతటితో ఈ వీడియో సమాప్తం. నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.